హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుని దేవుని మహిమ పరుద్దాం. పరిశుద్ధ దినం, ఆరాధన దినం. దేవుణ్ణి ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు సంరక్షించి సైవ సంఖ్యలో చేర్చిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతలు ఆరాధన పూర్వకంగా దేవునికి సమర్పిద్దాం. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, మన జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. వాసం చేసే దూతలకుడే దేవుడాయనే. దూతల మధ్యల నివాసం చేసే దూతలకు పడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని మన దేవుడు, ఉండేదనని మన దేవుడు. కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదము. సృష్టికర్త క్రీస్తు నామమున జీవిత కాలమెల్లా స్తుతించెదము. ప్రభు రాకడలో నిత్యముందును, ప్రభు రాకడలో నిత్యముందును. మొక్కెదం స్తుతించెదను, పొగడెదము, పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. హల్లెలూయా. మరొక పాట ద్వారా దేవుని మహిమపరుద్దాం. దేవుడు చేసిన మేళ్ళను బట్టి దేవునికి కృతజ్ఞత పూర్వకమైన స్వరం ఆరాధన పూర్వకంగా దేవునికి సమర్పిద్దాం. హల్లెలూయా. చేతులు చెప్దాం. హల్లెలూయా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాలో నుండి ధైర్యమునిచ్చి నడుపు రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆటంకములు, ఎన్ని భయములు కలిగినా,
ఎన్ని ఆటంకములున్నను ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నాకడనున్న నిజమిది రక్షక జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని అన్ని వేళల నీవు చెంతనయున్నాయనుభవమియవే అన్ని వేళల నీవు చెంతనయున్నానుభవమియవే తిన్నగాని మార్గమందును పూని నడచెద రక్షక జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రుల నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రుల చెదరగొట్టుము రూపుమాపు శీఘ్రముగా రక్షక జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని పాప మార్గము దరికి పూర్వక పాతయాశల కోరక పాప మార్గము దరికి పోవక పాతయాశల కోరక ఎప్పుడు నిన్నెరుంబడింతును సంరక్షక జీవితాంతము వరకు నీకు సేవ సల్పుదునంటిని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దైవ సన్నిధి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు పరిశుద్ధ గ్రంథము తీద్దాం. నూతన నిబంధన గ్రంథం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. చదువుతున్నప్పుడు వాటిని ఉచ్చరించాలని మనవి చేస్తున్నాం. దేవుని వాక్యము ఉచ్చరించడం వలన దాన్ని గ్రహించడానికి దేవుని ఆత్మ ప్రేరేపణలో ముద్రింపబడటానికి సహాయపడిన వారం అవుతాం ఉచ్చరణ వలన. కనుక దేవుడు అలా ఉచ్చరించడానికి, దేవుని అలా మహిమపరచడానికి ఉచ్చరించి సహాయం చేయను గాక. ఆమేన్. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. The scripture portion for this hour of meditation is from 1 Corinthians 3rd chapter 23rd verse. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును. ఆమేన్. 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 తలలోంచి కళ్ళు మూసుకుందాం. మనల్ని మనం దేవునికి కనపరుచుకుంటున్న సమయం, దేవుడు మనతో మాట్లాడే మాటలు హృదయంలో ముద్రింపబడి అవి జీవంగా మలచబడటానికి సహాయం చే ప్రభువాన్ని దేవుని సన్నిధి మనల్ని కనపరుచుకుందాం. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేసే సమయం. గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు దేవుని మహాకృప క్షమాపణలో, స్వస్థతలో, కాపుదలలో, విజయంలో, ఆశీర్వాదంలో దేవుని తను మన కుమారులు కుమార్తెలుగా నడిపింపబడ్డ విధానం బట్టి కృతజ్ఞతా భావం, ప్రభువానికి కృతజ్ఞతలు, చేసిన మేలను అట్లా మనపూర్వకంగా దేవునికి తెలియజేద్దాం. వాక్యము ప్రభువా నీవు మాతో నాయన మాట్లాడు, సహాయం చేయండి. ఆ రీతిగా దేవుని సమీపిద్దాం. పల్లవి వచనం పాట పాడుతుండగా మనల్ని మనం పరీక్షించుకుందాం. జీవంగా ముద్రింపబడకుండా ఏదైనా అడ్డుపడుతుంటే ప్రభువా మన పక్షం అయితే ప్రభువా మమ్మల్ని క్షమించండి. ఏదైతే మమ్మల్ని జీవంగా వాక్యము మలచబడకుండా ఉంటుందో దాని నుంచి మమ్మల్ని ఆయన నీ బిడ్డలుగా కాపాడండి. అలా సహాయం చేయండి ప్రభువా అని దేవుని సమీపిద్దాం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా
స్తుతి మహిమలు మహిమలు నీకే నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావల్లితో నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా నన్ను అంటు కట్టి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేస్తున్నాము బట్టి వందనాలు. ఇచ్చిన క్షేమమును బట్టి వందనాలు. ప్రభువా తండ్రి నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తూ నీ నామమును ఘనపరుస్తూ ప్రభువా ఈ విధంగా పోగొట్టడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం కృతజ్ఞతలు నీ నామమును బట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురుగా కూడి ఉందురో ప్రభువా తండ్రి వారి మధ్యన మీరు నిలిచి ఉన్నారు. వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభువా తండ్రి మధ్యన మీరు నిలిచి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి ఏ విషయం ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవించినారు వారి ప్రార్థన ఆలపిస్తున్నారు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నీ వారి ముందట్లో ప్రభువా తండ్రి మీరు మనందరి జీవితాలలో చేసే మేలు నాయన తండ్రి మీరు శ్రేష్టమైన నడిపింపులో నామములో నీ దాసుని సిలువ చాటులో నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ పరిశుద్ధ దినము, ఆరాధన దినము దేవుని సన్నిధి మన హృదయాలలో జీవముగా ముద్రింపబడితే మనకు ఎంతో మేలు, ఆశీర్వాదం. దేవుని మహాకృప హృదయాలను తన దైవ సన్నిధి చేత దర్శించి ఆశీర్వదించే దేవుడు. ఈ సమయము దేవుని వాక్యము చాలా విలువైన వాక్యం. దేవుడు మనతో పౌలు భక్తుని ద్వారా కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు. మీరు క్రీస్తు వారు, దేవుని వాక్యము. క్రీస్తు దేవుని వాడు, దేవుని వాక్యము. కనుక ఈ మాటలు మనము ఎంత విడమర్చి ఈ అధ్యాయంలో చెప్పబడుతూ ఉంది అంటే, క్రీస్తు వారు అన్న ఒక మాట చెప్పబడుతూ ఉన్నప్పుడు మనము ఫలాని సంబంధులము, ఫలాని ఇంటి వారము, ఫలాని తల్లిదండ్రుల కుమారులము, కుమార్తెలము అన్నప్పుడు, మీరు క్రీస్తు వారు అన్నప్పుడు కూడా రెండు విషయాలు చాలా జాగ్రత్తగా మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. అవి ఏంటివి అంటే, ఒకటి శరీరము గురించి, శరీర సంబంధుల గురించి తెలియచేయబడుతూ ఉన్నాయి. రెండవది ఆత్మ సంబంధమైన సంబంధత్వాన్ని తెలియచేయబడుతుంది, ఆత్మ సంబంధులుగా తెలియచేయబడుతుంది. కానీ ఇప్పుడు మీరు క్రీస్తు వారు అన్నప్పుడు శరీర సంబంధంగా కూడా ఎలా మనకు వర్తిస్తుంది అన్న మాటను మనం గాన గమనిస్తే,
మన కొరకు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసము చేసిన మానవునిగా దేవుడు భూమి మీద అవతరించడమే క్రిస్మస్. కనుక మన పాప క్షమాపణ విమోచన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణం పెట్టి పునరుత్థాన శక్తిని ఇచ్చాడు. దాన్నే మనము ఈస్టర్గా పునరుత్థాన పండుగగా నెరవేరుస్తూ ఉన్నాం. ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు. ఆ శరీరాన్ని తీసుకొని మన కొరకు భూమి మీద గొప్ప అద్భుతమైన కార్యాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. వాటిని మనము ఆత్మ సంబంధమైనవి. శరీరాన్ని ఆత్మ కొరకు సంబంధం కలిపినప్పుడు గొప్ప కార్యాలు ఎలా నెరవేర్చబడతాయి అన్నది తెలియచేశాడు. అదే శరీరాన్ని శరీరానుసారంగా కూడా దేవుని కొరకు సిలువలో బలి యాగంగా తన్ను తాను సమర్పించుకున్నాడు. సమస్తము వ్యర్థముగా ఎంచితిని పౌలు భక్తుడే చెప్తున్నాడు. పెంటతో సమానంగా నా జ్ఞానాన్ని, నా యొక్క విద్య యొక్క క్వాలిఫికేషన్ నేను పెంచుతున్నాను. ఎందుకు అంటే దేవుని ముందు అంటున్నాడు. ఆ మాట ఎందుకు కోట్ చేయాల్సి వస్తుంది అంటే శరీరాన్ని కూడా మన కొరకు అంతటి తృణ ప్రాయంగా దేవుడు ఎంచి దాన్ని సిలువలో మన కొరకు పెట్టాడు. మనకు విలువైంది. అట్ ద సేమ్ టైం శరీరాన్ని తీసుకున్నాడు కదా, ఆ శరీరంతో జీవించాల్సిన జీవితము శరీర సంబంధమైనదిగా జీవించవచ్చు. కానీ దేవుని ప్రణాళికలో ఆత్మ సంబంధమైన ఆ నెరవేర్పు కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు గాని మనం గాని గమనిస్తే గన ఈ సంబంధము అన్న మాట చాలా ప్రాముఖ్యమైనది. తండ్రి కొడుకుల సంబంధంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. తండ్రి కొరకు తన యొక్క ఆత్మ సంబంధమైన ఈ శరీరంతో నెరవేర్చాల్సిన జీవితం ఉంది మన భూమి మీద. అందుకనే దాన్ని ఏం చేస్తున్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైనదిగా నెరవేరుస్తూ ఉన్నారు. చాలా విలువైనదిగా, దాని శ్రేష్టం. శరీరం తృణప్రాయమైంది. దాన్ని విలువ ఇయ్యడము, ఎలా విలువ ఇయ్యాలి, దాన్ని ఎలా దానికి ఆపాదించాలి అన్నది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేశారు. 3.5 సంవత్సరంలో సర్వలోకానికి, సర్వ సృష్టికి తన యొక్క సంపూర్ణమైన పరిచర్యను నెరవేర్చారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ అనుబంధము, సంబంధము, ఆ బంధము అన్న మాట మనం గాన గమనిస్తే అవి ఆ సంబంధము అనేది ముడిపడుతుంది. ఇదేమిట్లో ముడిపడుతుంది, దేంతో ముడి వేస్తున్నాము. బంధము అన్నప్పుడు ముడి అన్నది మనం గాన గమనిస్తే వివాహ సంబంధము, స్నేహ సంబంధము, తండ్రి తల్లిదండ్రుల సంబంధము, అన్నదమ్ముల సంబంధము, అక్క చెల్లెళ్ళ సంబంధము. ఇక్కడ మళ్ళీ ఇంకొంచెంగా మనం లోతుగా ఆలోచిస్తే శరీర సంబంధము, ఆత్మ సంబంధము, శరీరుల మధ్యలో మనం గమనిస్తున్నాము. కానీ గమనించాల్సినవి ఏంటివి అంటే ఈ సంబంధము ప్రకృతి సంబంధమైంది. 1 శరీర సంబంధమైంది, 2 3 ఆత్మ సంబంధమైనది. ప్రకృతి శరీరము ఒకటే కదా అనుకోవచ్చు, కానీ దాన్ని కొంచెంగా మనము విడదీసి చూస్తే 2 వేరుగా ఉన్నాయి. గమనించాలి. ప్రకృతి సంబంధమైనది అన్నప్పుడు నీకు ఒక బాధ్యతను ఏర్పరుస్తుంది. శరీర సంబంధమైనది అన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి, దేని కొరకు అది ఇయ్యబడింది అన్నది నీకు ఖచ్చితమైనదిగా నీకు సంబంధించిందిగానే తెలియజేయబడుతుంది. ప్రకృతి అన్నప్పుడు నీకు సమాజంగా తెలియచేయబడుతుంది. ప్రియమైన దైవ జనమ, దేవుని కొరకు మన జీవితాలు చాలా విలువైనవి. ఈ జీవితాల్లో మనము ముద్రింపబడాలి. ఎలా ముద్రింపబడాలి అంటే ఆత్మ సంబంధమైనదిగా, ఆత్మ సంబంధము చేత మనము ముద్రింపబడాలి. మొదటి మాట ప్రకృతి సంబంధము అన్న మాట మనం గాన గమనిస్తే పరిచారకులుగా అంటున్నాడు. అంటే పని, ఆ బాధ్యత అనేది ప్రకృతి సంబంధమైనదిగా తెలియచేయబడుతుంది.
మనం గమనించాలి. దీంట్లో 2 మాటలు పౌలు భక్తుడు వాడాడు. ఏంటిది అంటే నాటెను నీళ్లు పోసెను అన్న మాట ఇక్కడ తెలియజేయబడింది. బాధ్యతలో ప్రకృతి సంబంధంగా దాన్ని తెలియచేయబడుతుంది. దాంట్లో 3వ మాట ఏంటిది అంటే వృద్ధి కలుగ చేసేను. వృద్ధి అన్నది కూడా 3వ మాటగా మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే తెలియచేయబడుతుంది. ఆత్మ సంబంధమైనది నాటబడుతుంది, దానికి నీళ్లు పోయబడుతున్నాయి, అది వృద్ధి చెందుతూ ఉంది. దాన్ని వృద్ధి చేయవాడు దేవుడే. ఆ మాటకు మనం గాన ఒక క్లియర్ పిక్చర్ అనేది ఆ వృద్ధి అనే దాన్ని మనం గాన గమనిస్తే గాన శరీరము దేవుని ఆలయముగా మలచబడటము. అందుకనే 16వ వచనంలో, ఈ 3వ అధ్యాయం 16వ వచనంలో తెలియచేయబడుతున్న ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఇంకొక 2 మాటలు కూడా పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. పనివారు అంటున్నాడు. పని ఏం పని? ఏం పనికి పనివారము? మనము పాలి భాగస్తులు, పాలివారు, జత పనివారు అన్న మాటలు కూడా ఈ అధ్యాయంలో తెలియజేయబడుతున్నాయి. దేని కొరకు అంటే వ్యవసాయం కొరకు. వ్యవసాయం పని అంటే చాలా ప్రాముఖ్యమైనది. భారతదేశంలో వ్యవసాయానికి చాలా విలువ ఉంది, కానీ వ్యవసాయం చేసేవాడికి విలువ ఇవ్వటం లేదు, కష్టపడుతున్న వాడికి. సేమ్ అదే రీతిగా ఈ ఆత్మ సంబంధమైన వ్యవసాయంలో కూడా అదే పని. మేళ్ళు ఆశీర్వాదాలు పొందుకొని ఆ నడిపింపబడుతున్న వ్యవసాయకుడు మర్చిపోతున్నాం. ప్రియమైన దైవ జన్మ, ఇది నమ్ము దేవుని వ్యవసాయము ఇది. అందుకనే మీరు మర్చిపోయినా గుర్తుపెట్టుకున్నా ఏమి ఫరక్ పడదు, అంటే డిఫరెన్స్ ఏమి ఉండదు, దానివల్ల ఏమి నష్టం ఏమి ఉండదు. మర్చిపోయినారనుకో, అది మీ బాధ్యత, మీ యొక్క దాని అండర్స్టాండింగ్ అది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే వృద్ధి చేయువాడు దేవుడే. నాటినవాడు, నీళ్లు పోసిన వాళ్ళలో ఏమీ లేదు. కనుక ఈ పని చేసినందుకు జీతము అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ ఒక 2 మాటలు తెలియచేయబడుతున్నాయి. పునాది అనే ఒక మాట, దాని మీద నిలిచి ఉండేది 1, కాలిపోయేది 2. నీ పనికి జీతం కావాలి అంటే అది నిలిచి ఉండాలి ఆ పునాది మీద అంటున్నాడు. ఆ పునాది ఏంటిది అంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. క్రీస్తు అనే పునాది, ఆ బండ క్రీస్తే అని కూడా చెప్పబడుతున్న మాట. దాని మీద కడుతూ ఉన్న ఆ కట్టడము శిల్పిగా అంటున్నాడు పౌలు భక్తుడు. తన అనుభవంతో, నేను చాలా దేవుని నడిపింపుతో నైపుణ్యం గల శిల్పి వలె కట్టుచూ వచ్చాను, వెలగలిగినటివి విలువైన వాటితోనూ అన్నిటితోనూ కడతాము, కానీ అది ఒక దినము దాని కొరకు పరీక్షకు నిలబడే సమయము ఏర్పడుతుంది, పరీక్షింపబడే కాలము సమీపింపబడుతుంది. ప్రియమైన దైవ జన్మ, ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటిది అంటే మన జీవితాలు ఖచ్చితంగా దేవుని కొరకు వ్యవసాయమై ఉండాలి. ఎందుకు అంటే అది దేవుని గృహము అని అధ్యాయంలో తెలియచేయబడుతుంది, అది దేవుని ఆలయము అని చెప్పబడుతుంది. కనుక అది ఆత్మ సంబంధమైంది అంటున్నాడు. ఒకవేళ శరీర సంబంధమైందిగా నేను ఉన్నాను కదా అనుకుంటే దానికి బాధ్యత, పనికి జీతము, ఇవి 2 కలిగి ఉండాలి. దాన్నే ఆత్మ సంబంధమైనది ఏంటిది, శరీర సంబంధమైనది ఏంటిది అంటే ఆత్మ సంబంధమైనది నిత్యము నిలిచుండే జీవము, అంతం లేనిది, దానికి అంతం అనేది, నాశనము అనేది లేదు. కానీ శరీర సంబంధమైనది శ్రమ అనే మాట మొదటి మాట. 2వ మాట ఏంటిది అంటే ముగింపు అనేది ఉంది శరీరానికి. ఆత్మకు ఆశీర్వాదము నిత్య జీవముగా ఉండాలి, దానికి అంతం లేనిదిగా ఉంటుంది. దాని యొక్క రిజల్ట్స్ ను మనము ఏ విధంగా దానికి ఇన్పుట్ గా ఇస్తున్నాం, రిజల్ట్స్ ను మనం గమనించాలి. దినము దేవుడు మనతో మాట్లాడి దాని యొక్క అది దైవ సంబంధమా, మనుష్య సంబంధమా, అంటే శరీర సంబంధమా, లేకుంటే ప్రకృతి సంబంధంగా ఎక్కడికి నిలిచిపోతూ ఉన్నాం. చాలా మంది ఉంటారు దేవుడు లేదు, దయ్యం లేదు అని.
పని మాత్రము కష్టపడాలి, తినాలి, సంపాదాలి, దాన్ని ఖర్చు పెట్టుకోవాలి అనుకుంటారు. ప్రకృతి సంబంధమైన జీవితం. కానీ దేవుడి దినము మనతో మాట్లాడుతున్న ఆ మాటలు గాన మనము గమనిస్తే గాన 2వ వచనంలో మనము ఒక మాట రాయబడి ఉంది. ఏంటిది అంటే, దేవుని వాక్యము మీరు బలహీనులై ఉన్నారు అంటున్నారు. దేని వలన బలహీనులైతున్నాం? ఏ సంబంధ బాంధవ్యాలు మనము కలిగి ఉన్నామో వాటి వలన మనం బలపడుతున్నామా, బలహీనపడుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఇంటెన్సిటీని గుర్తుపట్టగలగాలి. బలహీనపడుతున్నామంటే శరీర సంబంధము, ప్రకృతి సంబంధంగానో ఉంటది. బలపడుతున్నామా, ఆత్మ సంబంధమైనది మనల్ని బలపరుస్తూ నడిపింపబడుతుంది. అందుకనే అది అగ్నియే పరీక్షించును అంటున్నాడు. అగ్నియే పరీక్షించును అంటున్నాడు. అగ్నికి తట్టుకోగలిగినది అంటున్నాడు. జీవితం, ఆ దినము పరీక్షించేది అగ్నియే. దాని పరీక్షలో అది అగ్ని టెస్ట్ చేస్తున్నప్పుడు నిలవగలిగినదైతే అది జీవము, నిలవగలిగితేనే జీతము అని కూడా తెలియచేయబడుతుంది. కనుక ఇక్కడ పోయబడుతున్నది ఏంటిది అంటే నీళ్లు అని రాయబడింది. వాక్యము చేత నాటబడినది. అది ఎక్కడ నాటబడుతుంది? ప్రకృతిలోన, శరీరంలోన, ఆత్మ సంబంధమైన దేవుని గృహముగా, వ్యవసాయముగా, దేవుని ఆలయముగా వర్ధిల్లలాగున అది నాటబడుతుందా? నడిపింపుల్లో. నాటిన వానిలో లేదు, నీళ్లు పోసిన వానిలో లేదు, వృద్ధి కలుగచే వానిలోనే అని. కానీ అది నాటబడాలి, నీళ్లు పోయబడాలి, అది మర్చిపోకూడదు. ప్రియమైన దైవజనం, అవి లేకున్నా పర్వాలేదు, ఇప్పుడు హైబ్రిడ్ సీడ్లెస్ అన్నట్టు ప్రవర్తించకూడదు. దేవుని వాక్యము, దేవుడు మనతో తెలియజేస్తున్న మాట ఏంటిది అంటే, ఇంకొకసారి అది ఇంకొకటి వారి ద్వారా నాటబడితే సీడ్ ఇన్సర్టింగ్, మనము ఫుట్టింగ్ చేస్తున్నాము అనేది. సీడ్లెస్ అంటే వాడి వరకే. అక్కడ కూడా చెప్పిన మాట, ఒక మాట దీని గురించి విడమర్శ చెప్తుంది. అగ్నిలో నుంచి లాగినట్టు నువ్వు లాగబడతావు. కానీ నీ పని విషయంలో, నీ బాధ్యత విషయంలో అగ్నికి పరీక్షింపబడినప్పుడు నువ్వు లాగినట్టు రక్షింపబడితే ఏమి లాభము? దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మీరు అన్న మాట గమనిస్తే క్రీస్తు వారు అంటున్నాడు. ఇక్కడ ఇంకొక మాటను మనము డీప్ గా ఆలోచిద్దాం. ఏంటిది అంటే, ఈ ఆలయంను పడగొట్టి 3 దినములలో లేపుదునన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి మీరు దేవుని ఆలయము అని దేవుని వాక్యాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నప్పుడు మనం ఎలా అవుతాము అన్న దానికి కూడా ఇక్కడ జవాబు ఇదే. ఏంటిది అంటే, ఆయన 3 దినాలు ఆ సమాధిలో ఉన్నాడు. 3వ దినము తిరిగి పునరుత్థాన శక్తితో లేపబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని యొక్క వాగ్దానము, ఆశీర్వాదము. అందుకనే ఈ శరీరము అన్నది దేవుని ఆలయము, భూమి మీద కదులుతున్న దేవుని మందిరము. పరలోక రాజ్యంలో దేవుని మహిమ స్తుతులు నిలిచే, దేవుని స్తుతింపబడే పరిశుద్ధ స్థలము దేవుని ఆలయంగా ఉంటది. అందుకే దేవుని గృహము అంటున్నాడు. అది పరలోకంలో కానీ భూమి మీద కానీ, అంటే ప్రకృతి సంబంధమైనది కానీ శరీర సంబంధమైనది కానీ, అది ఆత్మ సంబంధమైనది కానీ అది ఫుల్ఫిల్ కావాలి. అది అల్టిమేట్ గా దానికి ఏంటిదంటే ఆత్మ సంబంధమైన ఆలయంగా కంక్లూడ్ చేయాలి అనేది. కనుక అందుకు ఆ బంధము అనేది దాని డిస్క్రిమినేషన్ తెలియచేయబడుతుంది. అది శరీరమును అనుసరిస్తుంటే శరీరుల మధ్యన అవి కలహములు, భేదాలు, అసూయ ఇవి ఉన్నాయి అంటున్నాడు. అవి మీరు ముందు ఓవర్కమ్ చేయండి అంటున్నాడు. ఏవైతే మనము మనుషులను చూసి మనుషులతో మన అప్గ్రేడ్ నుంచి చెక్ చేసుకున్నాం, కానీ శరీరాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం కాదు. శరీరము ఆత్మను చూసి ఆత్మానుసారమైన అప్గ్రేడేషన్ ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు భక్తుల ద్వారా ఇదే మనతోని మాట్లాడుతున్నాడు. అందుకు మీరు దేవుని వారు అన్న మాట, ఒక మాట ఏం తెలియజేస్తుందంటే, మీరు ఆ దేవునికి ఆలయమై ఉన్నారు. కన్ఫామ్ గా చెప్తున్నాడు ఈ మాట. దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగర్రా.
పర్ఫెక్ట్ వర్డ్ గా చెప్పబడుతుంది. కనుక ఇక్కడ ఒక చిన్న మాట వాక్యాన్ని ముగించే ముందు 19వ వచనము 20వ వచనంలో ఒక మాట మనం కానీ గమనిస్తే అక్కడ రాయబడుతున్న మాట ఏంటిదంటే, నువ్వు జ్ఞానివి అనుకుంటున్నావా, వెర్రివాడవు కావలను. ఎందుకంటే జ్ఞానము వెరితనంతో సమానమని, పెంటతో సమానమని పౌలు భక్తుడు వదిలేశాడు. ప్రభువు యొక్క దర్శనాన్ని, వెలుగును చూశాడు. ఆ వెలుగులో దేవుని సంబంధులుగా ముద్రింపబడ్డాడు. దేవుని మహిమను ప్రచురం చేశాడు. పొందుకున్నాడు కాదు, పొందుకొని దాన్ని నెరవేర్చాడు. అందుకనే తన పని ఆ క్రీస్తు అన్న బండ మీద దాన్ని ఏం చేశాడంటే ఫుల్ఫిల్ చేశాడు. దినము ఎందుకు ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది అంటే, నీవు ఆ దేవుని కొరకు ఆలయమై ఉన్నావు, అలాగూ నువ్వు వర్ధిల్లాలి, అలాగూ ఫుల్ఫిల్ చేయాలి. ఆత్మ సంబంధమైన సంబంధంలో మీరు క్రీస్తు వారై ఉన్నారు, క్రీస్తు దేవుని వారై ఉన్నారు. కనుక మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని వారు. అలాగూ నాకు సహాయం చేయ ప్రభు అన్నప్పుడు తలలోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదము, ప్రభు నేర్పిన ప్రార్థన సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి దయ ప్రేమ గొప్ప కనికరంగా నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకార కృతమగును గాక. వాక్యం హృదయంలో ముద్రించి జీవితంలో నెరవేర్చండి. జీవితపు వెలుగులలో నాయన ఆత్మ సంబంధమైన ప్రకాశమానమైన మహిమ నాయన ఆత్మ సంబంధులుగా ముద్రింపబడటానికి సహాయం చేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీకు అంగీకార కృతమగును గాక. మాతో మీరు మాట్లాడిన మాటలు హృదయంలో ముద్రించి జీవితంలో జీవంగా మలచండి, ఆశీర్వదించండి, మహిమ పొందండి. నీ కుమారులు కుమార్తెలుగా తీర్చిదిద్దండి. వాక్యం వింటున్న బిడ్డలు నాయన నీ సన్నిధి, నీ బిడ్డలుగా వర్ధిల్లుతున్న బిడ్డలు వాక్యపులో నాటబడి నాయన ఆ యొక్క దైవ సన్నిధి చేత నాయన అలా నింపబడటానికి నాయన సహాయం చేయండి. నాటబడినది, నింపబడినది వృద్ధి కలుగచే దేవుడు, అది నీ చేతిలోనే అవి వృద్ధి చేయబడాలి. కనుక వృద్ధి చేయువాడు పరమదేవుడు. ప్రభువాని ప్రతి హృదయాంతరంగాన్ని నాయన ప్రకృతి సంబంధమైనదైనను, శరీర సంబంధమైనదైనను, ఆత్మ సంబంధమైనదైనను తండ్రి చిత్తంలో అది నాయన బహుగా ఫలించినదిగా చేయండి ప్రభువా. మీ సన్నిధి అలాంటి నాయన నీ కృప, ఆశ, తృష్ణ కలిగిన ప్రతి బిడ్డను దర్శించండి. నాయన నీ అందు వినయ విధేయతలు, భయభక్తులతో నేను సమీపించు బిడ్డలు, నీ నామంలో కన్నీళ్లతో, మోకాళ్ళతో నాయన నేను సమీపిస్తున్న బిడ్డలు, నీవే మా దేవుడు అంటున్న బిడ్డలు మీరు దర్శించండి. నేను ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డల ప్రార్థన ఆలకించి దేవుడు నాయన నీ సన్నిధి నీ బిడ్డలను దర్శించి, ముట్టి, తాకి, స్వస్థపరిచి, దీవించి, ఆశీర్వదించి, వర్ధిల్ల చేయను గాక. సంపూర్ణ మేలు జరిగించను గాక. అవసరతలు అక్కర్లు తీర్చండి, ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి, స్వస్థపరచండి. అస్వస్థ అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, బాధపడుతున్న బిడ్డలు, మాకు దిక్కెవరు అంటున్న బిడ్డలు ప్రభువా, నీవు తెలియచేసిన మాట నేనే నీ దేవుడని ఉన్నవాడని, రోషం కలిగిన దేవుడని, అరచేతిలో నిన్ను చెప్పుకొని ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడు నీ కృతజ్ఞతలు. చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞతలు. నాయన నీ సన్నిధి నీ బిడ్డలుగా క్రీస్తు వారుగా, క్రీస్తు దేవుని వారుగా ముద్రింపబడిన అనుభవం ఆశీర్వాదంలో వర్ధిల్లినట్టు సహాయం చేయండి. నీవే మహిమ పొందమని, చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. తిరిగి ఇలాగూ నిన్ను సమీపించి మహిమపరచు పర్యంతం సంరక్షించి శయశంకులు చేర్చమని ఉదయకాలం నీవు నీ సన్నిధి ఆరాధన పూర్వకంగా మీరు మాకు ఇచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తూ, చేసిన మేళ్ళన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. దైవాశీర్వాదం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యము, సన్నిధి, సావసం, తోడు, నీడ, కాపుదల దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మహిమపరిచి దేవుని కొరకు ఆలయాలుగా వర్ధిల్లు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడేను గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అందిన ఆహారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణం క్షమించుము. మా శోధనలో కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్.
సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. హిమాహి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. దేవుని యొక్క శుభములు, ఆశీర్వాదం. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏళ్ళు గాక, సంరక్షించి సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక, సమకూడి మేలు జరిగించును గాక. రెవరెండ్ డాక్టర్ ఉట్టరపాల్ సేవా పక్షంగాను, అంశదాయ పక్షంగాను మీకు అందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు పేరట అందరికీ వందనాలు.